హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈ రోజు కూడా ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వారాహమ్మ నవరాత్రుల్లో 7వ రోజు నేనైతే పూజ చేసుకున్నానండి. మార్నింగే 4 o'clock లేసి సో నేనైతే అమ్మవారికి అయితే ఈ రోజు అభిషేకం కూడా చేసినానండి. సో నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవుదు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటే గన తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో నేనైతే గన ఫస్ట్ దీపారాధనలన్నీ కూడా ఈ మాదిరి క్లీన్ చేసేసినానండి. సో మనం దీపారాధన చేసుకునేటప్పుడు ముందే మనం తీసేసుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకొని నిమ్ము లేకుండా తుడిచేసుకొని పసుపు కుంకాలు అనేది పెట్టుకొని మళ్ళీ యథావిధిగా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. సో మార్చుకుంటూ ఉండాల. లేదంటే మనము 2 రోజులకు ఒకసారి లేదంటే 3 రోజులకు ఒకసారి దీపాలు అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాల. అలాగే పెట్టకూడదండి, ఎందుకంటే ఎక్కువ నలుపు అవుతాయి కాబట్టి. సో మనం మార్చుకుంటా రోజు కూడా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే దినం కానీ 2 రోజులకు ఒకసారి కానీ దీపాలు అనేది తీసి మనం క్లీన్ చేసి మళ్ళీ పసుపు కుంకుమ అనేది పెట్టేసుకొని మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవచ్చు. సో నేనైతే కన్నా ఒకరోజు ఇడిచి ఒకరోజు అనేది దీపాలు క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ అనేది చేసుకుంటానండి. డైలీ అమ్మవారికి పూజ చేస్తాను, కానీ ఒకరోజు టైం ఉండే రోజు అయితే కన్నా డైలీ దీపాలు అనేది తీసేసి నేను క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా పూజ అనేది చేసుకుంటాను. ఒకవేళ వీలు కాలేదంటే కన్నా ఒకరోజు క్లీన్ చేసి ఒకరోజు క్లీన్ అనేది చేయను. సో నేను ఇప్పుడు మనకు శుక్రవారం కాబట్టి నేను అన్నీ కూడా తీసేసి క్లీన్ చేసేసి ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టేసి దీపాలు అనేది రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే మనము నైట్ పూలు పెట్టింటాం కదా, ఆ పూలన్నీ కూడా తీసేయాలి. ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా పూలు అనేది మార్చుకుంటా ఉండాల. సో మనం పొద్దున్నే ఒకవేళ టైం లేకపోయినా మామూలు నిత్య దీపారాధన చేసి నైట్ అయినా మనం పూజ అనేది చేసుకోవచ్చునండి. సో మనం నైట్ పెట్టిన పూలు ఒకవేళ పొద్దున్నే తీయలేకపోయినా సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం అనేది తీసేసుకోవాలా. సో ఫ్రెష్గా ఉండాలి, అలాగే ఉన్నీళ్ళు అనుకోకూడదు. ఫ్రెష్గా ఉన్నా కూడా తీసేసేయాల. అమ్మవారికి అయితే నేను లిల్లీ పూలతో ఈ మాదిరిగా మాల అనేది అల్లినానండి. సో పూలన్నీ కూడా అలంకారం చేసేసి దీపారాధనలు కూడా ఇక్కడే వెలిగిస్తూ ఉన్నాను. సో నేనైతే కానీ నూగుల నూనె అలాగే ఎర్ర ఒత్తులతో దీపారాధన అనేది చేస్తూ ఉన్నాను. సో నూగుల నూనెతో మనం దీపారాధన చేస్తే చాలా మంచిదండి. సో ఇక్కడైతే కానీ హారతితో నేను దీపాలు అనేది వెలిగించినాను. అలాగే దీపాలకి అయితే కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ సమర్పించుకొని దీపాలు నమస్కారం చేసుకొని తర్వాత గణేష్ పూజ అనేది స్టార్ట్ చేసినాను. సో మనం ఏ పూజ చేసినా గణేష్కి అనేది ఫస్ట్ మనం పూజ అనేది చేసుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలా. సో నేను ఇక్కడైతే గణేష పూజ అయిపోయినాక సో ఇక్కడ అమ్మవారికి అయితే కానీ అభిషేకం అనేది చేసుకుంటా ఉన్నాను. సో మామూలుగా పసుపు కుంకుమ గంధంతో అయితే అమ్మవారికి అభిషేకం అనేది చేసినానండి. సో నాకు వచ్చిన అష్టోత్తరంతో చదువుకుంటా నేనైతే అమ్మవారికి అనేది ఈ మాదిరిగా అభిషేకం చేసుకున్నాను. సో అమ్మవారికి అయితే ఈరోజు పూలతో ఈ మాదిరిగా అలంకారం చేసినానండి. సో మనం అమ్మవారి దగ్గర పెట్టిన అక్షింతలు కానీ కుంకుమ కానీ అలాగే మనం పసుపు కుంకుమలు వేసింటాం కదా అమ్మవారికి అర్చన చేసేటప్పుడు, అవి కూడా తీసి పక్కన పెట్టకూడదండి. అలాగే అమ్మవారి దగ్గర పెట్టేసేసి మనం ఫోటో మాత్రమే కదిలికుండా విగ్రహం అయితే తీసేసుకొని మళ్ళీ అమ్మవారిని ఈ మాదిరిగా అభిషేకం చేసుకొని శుభ్రం చేసుకొని యథావిధిగా అమ్మవారిని అక్కడ పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. సో మనం అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మ నీ విగ్రహం అయితే కదిలిచ్చా ఉన్నాను, అభిషేకం చేసుకొని మళ్ళీ యథావిధిగా అక్కడే కూర్చుని పెట్టి నీ పూజ చేసుకుంటానమ్మా అని అమ్మవారికి నమస్కారం చేసుకొని అప్పుడు విగ్రహం అనేది తీసి మనము ఈ మాదిరిగా అభిషేకం చేసుకోవచ్చు. సో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. వీలైతే రోజు కూడా చేసుకోవచ్చు. సో వీలు లేనప్పుడు 3 రోజులు అలాగే 5వ రోజు 7వ రోజు అలాగే 7వ రోజు వచ్చినా కూడా 8వ రోజు శనివారం వచ్చింది మళ్ళీ కూడా. సో శనివారం చేసినా కూడా చాలా మంచిదండి అభిషేకం అయితే కన్నా అమ్మవారికి. సో మనము అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి ఈ మాదిరిగా పసుపు పెట్టి కాళ్ళకు అలాగే చేతలకు ముఖానికి పసుపు అనేది పెట్టి మనం అభిషేకం చేయొచ్చు. కానీ అమ్మవారు మనం పసుపు రాసినంత భావిస్తారంట అమ్మవారు అయితే కన. సో మనం అభిషేకం చేసేసినాక ధూపం సమర్పించుకొని అలాగే కర్పూరం హారతి ఇచ్చేసి మళ్ళీ అమ్మవారిని అయితే మనము క్లీన్ చేసేసుకొని మళ్ళీ యథావిధిగా అక్కడ పెట్టేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఈ నీళ్ళు మనం అభిషేకం చేసిన నీళ్ళు ఇంట్లో అందరం కూడా చల్లుకొని ఇండ్లంతా కూడా చల్లేసి మిగిలిన నీళ్ళు అయితే కన్నా మనము ఏదైనా చెట్లు మొదట్లో అనేది వేసేయాల, ఎవరో తొక్కని చాట అయితే కన్నా. సో ఈ మాదిరిగా అయితే అభిషేకం అనేది చేసినానండి.
సో ఇంకా అమ్మవారిని అయితే ఇక్కడైతే యథావిధిగా కూర్చొని అమ్మవారిని కూడా అలంకారం చేసి నేనైతే గానీ ఈరోజు సో బెల్లం దీపం అనేది వెలిగించినానండి. పువ్వొత్తులు ఒక 5 వేసి నెయ్యితో నేను 5 ఒత్తులు కూడా ఒక్క ఒత్తిలా చేసి బెల్లం దీపారాధన అనేది చేసినాను. అమ్మవారికి చాలా మంచిది. ఈ రోజు అయితే కానీ బెల్లం దీపారాధన చేసి అలాగే ఎర్ర అక్షింతలు, ఎర్ర కుంకుమ, పువ్వులతో నేను అర్చన అనేది చేసుకున్నాను అమ్మవారికి. సో నైవేద్యంగా వచ్చేసి డైలీ కూడా అమ్మవారికి పానకం అనేది సమర్పించాల. అలాగే నేను తాంబూలము, స్వీట్ పొటాటో అనేది ఉంటుంది కదా, అంటే గంజిగడ్డ, భూమిలో వచ్చిన ఏదైనా సో భూమిలో పండిన పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. సో అందుకని నేనైతే స్వీట్ పొటాటో అనేది నైవేద్యంగా పెట్టానండి. సో అష్టోత్తరం అంతా చదువుకొని ఇక్కడైతే అమ్మవారికి ధూపం కూడా ఇచ్చేసి పంచహారతి అనేది ఇచ్చా ఉన్నాను. సో నేనైతే కన్నా 7వ రోజు నవరాత్రుల్లో అమ్మవారికి శుక్రవారం రోజు ఈ మాదిరిగా పూజ అయితే చేసుకున్నానండి. సో నాకు తెలిసినంత వరకు అమ్మవారికి అయితే ఈ మాదిరిగా పూజ అనేది చేసుకున్నాను. ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నా కూడా ఏమనుకోవద్దు. సో నేనైతే నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నాను. అమ్మవారికి అయితే కన్నా లిల్లీ పూలతో మాల అయితే అల్లినానండి. అమ్మవారికి వేసింది ఎంత బాగుంది చూడండి. అమ్మవారు అయితే ఎంత కలగా ఉండారు. సో ఏదైనా కానీ మన చేతులతో మనం చేసి అమ్మవారికి సమర్పించుకున్నామంటే మనసుకు అది ఒక సంతోషంగా ఉంటుందండి. సో నేనైతే ఈ మాదిరిగా చేసుకున్నాను. ఈ బ్లాగ్ అనేది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. తప్పకుండా ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలి.